సుబ్రహ్మణ్యం జిల్లా ప్రజలకందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరి తహసీల్దార్లు, సబ్ కలెక్టర్స్ అండ్ జేసీ అయిన నేను గ్యాస్ ఏజెన్సీలు వెరిఫై చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వార్ సిచ్యువేషన్ వల్ల గ్యాస్ కొరత ఏర్పడతా ఉందని చెప్పేసి మీడియాలో కొన్ని రిపోర్ట్స్ అవి రావడం జరుగుతూ ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించారు. మనం ఈరోజు మన జిల్లాలో సుమారుగా 15 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సుమారు 1,20,000 మంది యాక్టివ్ కస్టమర్స్కి గ్యాస్ అప్లై చేస్తూ ఉన్నాము. ఆన్ డైలీ బేసిస్ సుమారుగా 3 నుంచి 4,000 వరకు సిలిండర్లు మనము బుకింగ్స్ అవుతా ఉన్నాయి, డెలివరీ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర జిల్లాలో సుమారుగా 9,000 పైచీలకు స్టాక్ ఆల్రెడీ ఉంది గోడౌన్స్లో. అండ్ ఫర్దర్గా కూడా ఆన్ డైలీ బేసిస్లో విశాఖపట్నంలో ఉన్న బాటిలింగ్ ప్లాంట్స్ నుంచి మనకు రావడం జరుగుతూ ఉంది. మనకి ఎక్కడా సప్లైలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని ఏజెన్సీలకు కూడా మార్కెటింగ్ కంపెనీస్ నుంచి గ్యాస్ రావడం జరుగుతూ ఉంది. అండ్ మనకు బుకింగ్స్ అన్ని ఏవైతే వస్తూ ఉన్నాయో దాన్ని కూడా వెంటనే డెలివరీ చేస్తూ ఉన్నాము. కానీ ఏదైతే మీడియాలో వదంతులు వస్తూ ఉన్నాయో దాన్ని నమ్మి కొంతమంది ఫ్యూచర్లో గ్యాస్ దొరకదేమో అనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఉన్న సిలిండర్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా వాళ్ళు బుక్ చేయడం జరుగుతూ ఉంది. అలా బుక్ చేసిన వాళ్ళకి మనం సరఫరా చేయడం కుదరదు. వాళ్ళు ఎంటీ సిలిండర్ ఇస్తే మాత్రమే మనం సరఫరా చేయడం జరుగుతుంది, కొత్త గ్యాస్ సిలిండర్. సో దయచేసి అందరికీ ప్రభుత్వం తరపు నుంచి మా విన్నపము, గ్యాస్లో ఎటువంటి కొరత లేదు. మీరు ఇంతకుముందు ఎట్లయితే సప్లై చేసే వాళ్ళమో ఇప్పుడు కూడా అట్లా సప్లై చేయడానికి యంత్రాంగం మొత్తం సమాయత్తమై ఉంది.